తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అంటే మన ఊరు మన వాళ్ళు ఉంటారు, మళ్ళీ ల్యాండ్ కబ్జాలు ఇవ్వడానికి వెళ్ళి పంచాయతీ. ఇప్పుడు ఏమంటే రేట్లు పెరిగిన తర్వాత తల్లి పిల్ల అమ్మ నాయన ఎవరు చూడట్లే, అన్నదమ్ములే నెత్తులు వలగొట్టుకొని చచ్చిపోతారు చిన్న ల్యాండ్ కోసం. అట్లా ఆలోచించి మన ఏరియాలో ఉంటే మనకు ధైర్యం, మనల్ని ఎవరు ఇది చేయరు కదా అని అక్కడనే కొనుక్కున్నాను. బట్ ఇప్పుడు షాద్ నగర్ కోటేశ్వరుడు అంటే కొమరక్కని బల్లగణేష్ ఇటువంటి అలా ఎంతమంది ఎమ్మెల్యేలు నాది ఎంత బల్లగణేష్ పక్కనే మా పొలం పక్కనే. ఎంత అండి 200 కోట్లే అన్న మీ అందరు చెప్తున్నా, అది శివ ఆ రోజు ఏదో ఫ్లోలో అన్నాడు, నేను నవ్వినా, నాకు లేవని చెప్పిన అది కట్ చేసిర్రు. నాకు 20 ఎకరాల పొలం ఉంది, బర్రెలు ఉన్నాయి, గొర్రెలు, అది మేకలు అవి ఇవి అంతే తప్ప నాకు ఏం లేదు. హ్యాపీ ఆనెస్ట్గా చెప్తున్నా. నాకు 20 ఎకరాలు నువ్వు కొన్నదేనా, నాన్న కొన్నది మొత్తం కలిపా? లేదన్న, నాన్న ఒక 3 ఎకరాలు ఉంటుంది నాన్నది, 17 ఎకరాలు నువ్వు కొన్నావు. సో 20 ఎకరాలు, ఎకరా ఒక 3 కోట్లు 4 కోట్లు ఉంది కదా. లేదన్న ఇప్పుడు 2 అంటే ఒక్కొక్క ఏరియా అన్న, ఒక లోపలికి ఒక బిట్ ఉంది, రోడ్డుకి ఒక బిట్ ఉంది, ఇంకా వేరే ఊర్లో ఒక బిట్ ఉంది, అట్లా ఒక్కొక్క బిట్ రేట్ ఉంటుంది. మినిమం ఎంత ఉంది అసలు అటు? అక్కడ అయితే 1.5 మినిమం కోట్లు అయిపోయా. 40 కోట్లు ఏ జబర్దస్త్ ఆర్టిస్ట్ సంపాదించాడు 40 నుంచి 50 కోట్లు? నువ్వు చెప్పు వాస్తవంగా. నువ్వు ఇన్స్పిరేషన్ కొమరం, నువ్వు తప్పుగా అనుకోకూడదు. నువ్వు కష్టపడ్డ సొమ్ము రూపాయి పోగేసి శోభన్ బాబు గారు లాంటి వాళ్ళు, లేకపోతే మురళీమోహన్ లాంటి గారు వాళ్ళు ఇంటర్వ్యూలు చూసి చాలామంది లైఫ్లో, అంటే నేను చెప్తున్నాను కదా, ఏదో కొనేస్తే మనకి సెక్యూరిటీ ఉంటుందని కాదు. సి ప్రాపర్టీ అనేది ఎప్పటికైనా కానీ ఉంటుంది, ఎక్కడికి పోతుంది. అది నీకు తెలివచ్చి కొన్నావు కదా, కొన్న వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఖర్చులకి లేక. అవునన్న. మరి అయితే నేను ఇంకోటి చెప్తున్నా, అంటే రోషన్ అన్నే చేసినుండే ఇంతకు ముందు ఇంటర్వ్యూ మురళీమోహన్ గారిది, దాంట్లో పర్టికులర్గా నువ్వు గుచ్చి అడిగినావు, ఆయన నీట్గా చెప్పిండు. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు పిచ్చి అయిపోయింది, నేను కొనాలి, ఓహో ఫ్యూచర్లో మన పిల్లలు మనం కూడా ఇట్లా ఇబ్బంది పడొద్దు అని. నేను వచ్చినప్పటి నుంచి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నా తెలుసా, నన్ను నేను చూసుకున్నట్టుంది. అసలు అప్పటి రోషనేనా, అందరు రోషన్ లాగా ఇట్లా ఆలోచిస్తే ఈరోజు అందరు ఇట్లే హ్యాపీగా బతకొచ్చు కదా. నువ్వు దొంగతనం చేయలే, లంగతనం చేయలే, ఎవడో దగ్గర కబ్జాలు చేయలే. నీ తెలివితో నేను చూసిన రోషన్ వేరు, ఇప్పుడు రోషన్ వేరు. నీ తెలివితో నువ్వు నాకు ఈరోజు అవన్నీ చెప్తుంటే అబ్బా పొంగిపోతున్నా, తట్టుకోలేకపోతున్నా. ఇట్లుండాలి అంటే వద్దు. నేనేమంటా అంటే ఇంకో 10 కొనన్నా. నీ కష్టం ఏంటంటే, నీ కష్టం, నీ తెలివి, నీ ఆలోచన, నీ భార్య నువ్వు కలిసి మాట్లాడుకొని చేస్తారు కదా, అదే ఒకటి. కొమరం అప్పుడు రేట్లు వేరు, అవును, ఇప్పుడు రేట్లు వేరు. అసలుకి ఇప్పుడు కొందామన్నా అవకాశం లేదు, ఒకవేళ కొనే కెపాసిటీ ఉన్నా కొనే అంత డబ్బులు. అవును, అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు నిజంగా జబర్దస్త్ చేసేటప్పుడు కుకట్పల్లి నా రూమ్కి వచ్చి చాలా మంది ప్రాక్టీస్ చేసుకున్నారు. అవునవునవును. 16 లక్షలు 17 లక్షలకు ఫ్లాట్ వచ్చేది. అవును. ఇప్పుడు 60-70 లక్షలు అయిపోయినాయి కదా అన్న. చిత్రపూర్లో మేము రెంట్కున్నాము, సత్యన్న నేను, ఆ సింగిల్ బెడ్రూమ్లు కడుతున్నారు, డబుల్ సింగిల్. అప్పుడు ఏమన్నారంటే కార్డులు ఉన్నోళ్ళు రానోళ్ళకి అమ్ముతుర్రు. 10 లక్షలు 9-10 కాదన్న, నేను రవణ రెంట్కున్నప్పుడు 4.5 లక్షలు. అది సింగిల్ రూమ్ కదా, సింగిల్ బెడ్రూమ్. కొనయ్యా బాబు అని బతిలాడితే నేను అన్న 4.5 లక్షలు పెడితే ఊర్లో 2 ఎకరాల భూమి వస్తుంది. వద్దబ్బా నాకు ఇది. అది ఇప్పుడు 25 లక్షలు 30 లక్షలు ఎంతుందో. అదే నువ్వు అంటే నాకు అదే గుర్తొచ్చింది. అంటే యాక్చువల్గా మనం చేసేటప్పుడు అప్పుడే కడుతున్నారు. అవును, కడుతున్నారు. రెంట్కి కూడా చాలా తక్కువ మంది ఉన్నారు అందులో. మేము అక్కడ రెంట్కున్నప్పుడు ఇంకా అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ 13-14. అవును, అంతే. ఇప్పుడు ఏడన్నా, ఇప్పుడు 60-70. అవును. ఇప్పుడు ప్రైమ్ ఏరియా మెయిన్ ఒక రోడ్డు పడ్డది. ఆ కేటీఆర్ గారు గొడవ పడి అది రోడ్డు చేసిర్రు చిత్రపూర్లో, మెయిన్ ఎంట్రీ రోడ్డు. ఆ రోడ్డు పడ్డాక అసలు తిరుగులేదు అసలు అది. అవును, కానీ అది అంతే చెప్తాం కదా, ప్రాప్తం అంటాం ఒకటి ఉంటుంది కదా. దేవుడు అనేవాడు ఇలా మళ్ళిస్తేనేమో బాగుపడతాం, వాడు చెప్తున్నా వినకుండా ఇలా వెళ్ళిపోయావనుకో. అంటే నేనేమంటా అంటే అన్న, కనీసం మన తెలివి మనకు లేకపోయినా మన మేలుగోరి కొంచెం కోపంగా సీరియస్గా తిడుతూ అయినా చెప్తారు. అవును, ఆ టైంకు మనకు బాధ అనిపించినా మన లైఫ్ గురించే చెప్తారన్న. ఇక రోషన్ నువ్వు సూపర్ అబ్బా, నువ్వు అది ఇది పబ్బుకోదమ్మా, ఆడుకోదమ్మా, ఈడుకోదమ్మా, నేను జోకుతారు చూడు, వాళ్ళు ఎప్పుడైనా నీ లైఫ్లో డేంజర్ అన్న. వాళ్ళు కూడా ఉంటారు లైఫ్లో.
ఉంటారు చెడగొట్టడానికి ఫస్ట్ ఉంటారు. నేనేమంటా అంటే మన మేలు కోరి చెప్పేటోని విని వాడు చెప్పినట్టు అన్నా నడుచుకుంటే బాగుపడతాం. బట్ జబర్దస్త్ లో నువ్వు చాలా మందికి చెప్పావు కదా, ల్యాండ్స్ కొనుక్కోండి నేను కొంటున్నాను, తక్కువ రేట్లు ఉన్నాయి ఇప్పుడు, అవి కోట్లు అయితే ఈ ఫ్యూచర్ లో ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఆలోచిద్దాం వాటి గురించి. విన్నారా ఎవరన్నా? అన్నా నేను చెప్పాను దగ్గర నువ్వు జబర్దస్త్ కాడ ఎవరిని టచ్ చేసినా కొమరంగాడు అంటే వాడు దేని గురించి మాట్లాడబ్బా, పరిచయం వచ్చి కూర్చొని అరగంటలో మళ్ళీ ల్యాండ్లు తీస్తాడు, ఇది కొనండి ప్రాణం తింటాడు. నేను అందరికీ రాంప్రసాద్ అన్నకి, రోహిణికి, ఆల్మోస్ట్ సుధీర్కి, రేష్మికి, ఇంద్రజమ్మకి ఉన్న అందరికి చెప్పిన అన్న. అందరికి చెప్పిన ఎవరు వినలే. రాకేష్ అన్న ఒక్కడు విన్నాడు అన్న. రాకింగ్ రాకేష్ రైటర్ రాజ్ కుమార్ అని ఉన్నాడు కదా, వాళ్ళు కొమరం చూడు అక్కడిక్కడ చూస్తే మాకు ఒక సెక్యూరిటీ ఉండదు కదా, నువ్వు ఉన్నావు కదా చూడు అంటే, నా పొలం పక్కనే వాళ్ళు చెరొక ఎకరంన్నరను 3 ఎకరాలు కొన్నారన్న. చెరొక 3 ఎకరాలు ఇద్దరు కలిసి 3, ఇద్దరు కలిసి 4 కొన్నారు. మంచిగా ఉంది, అది నాకన్నా మంచి భూమి అల్లది. ఓకే, మెయిన్ రోడ్ బిట్టు. ఒక 5 కోట్లు అయిపోయింది ఎకరం. లేదన్న ఇంకా రీజనల్ రింగ్ రోడ్ పడితే 5 అవుతుంది, పని స్టార్ట్ అయింది కానీ ఇంకా పడలేదు. ఇప్పుడైతే వాళ్ళు ఉన్నది ఒక 62కు ఏముంది, ఇప్పుడు 1.5 అయింది. 1.5 అయింది ఎంత నా 2 years అయింది అంతే. సో రాకేష్ కూడా 6 కోట్లు ఉంది అక్కడ మీ ఇంటి పక్కన. అబ్బా నన్ను తిట్టకను, నేను ఏదో పాప నువ్వు కష్టపడే కొన్నావు. పాప ఎన్ని షోలు చేశాడు రాకేష్ అన్న. వాళ్ళ భార్య ఇద్దరు కలిసి కష్టమే కదా, కొమరి అమెరికా పోయారు, లండన్, కెనడా, ఆస్ట్రేలియా, అసలు దుబాయ్, ఏ రోజు వాళ్ళు ఖాళీ ఉంది అన్న. నేను చెప్పిన సుజాత ఆయనకు భార్య కాకముందే ఒక 6 years ముందే నాకు ఫ్రెండ్ అమ్మాయి. ఆ పిల్ల అసలు ప్రతి రూపాయిని, వాళ్ళ ఇంటి పరిస్థితి చూస్తే ఘోరం, ప్రతి రూపాయిని కూడబెట్టి భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళి అయిన తర్వాత, అరే మొగుడు పిల్లలు వేరే ఉంటుంది అన్న, వాళ్ళు మాట్లాడుకున్న తీసుకొని డిసిషన్ అది గ్రేట్. ఇద్దరు ఆ అమ్మాయి కూడా చాలా పిచ్చి ఖర్చులు పెట్టడం, అసలుకి బెస్ట్ ఉన్న వాళ్ళ. నాకు ఒక ఇంటర్వ్యూలో అమ్మాయి చెప్పింది ఏమన్నదంటే, మనీ ఉంటే ఏదైనా ఉండొచ్చు, కన్న తల్లిదండ్రులు మన పక్కన ఉన్నా మనకు అంత ధైర్యం ఉండదు, కానీ మన దగ్గర మనీ ఉంటే, అమ్మ నాన్న ఉంటే ఒక క్వశ్చన్ అడగడానికి ఆప్షన్ ఉంటుంది, వద్దంటారు, తర్వాత అంటారు, చూద్దామంటారు. నీ దగ్గరనే డబ్బు ఉంటే నువ్వు ఏది అనుకుంటే అది చేయగలుగుతావు. ఏదో చెప్పింది, ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ఉంటుంది. నేనేమంటా అంటే దొంగతనం చేస్తలేము మనం, ఇంకా చెడు చేస్తలేము, మన తెలివితో మనం కష్టపడి సంపాదించిన దాన్ని పోగు చేసుకుంటే తప్పేంటి. జబర్దస్త్లో ఒక చిన్న జలస్ ఉంటుంది నీ మీద, అదే మాకన్నా చిన్న యాక్టర్, ఇన్ని ఎకరాలుగా ఉన్నాడు, ఇన్ని కోట్లు సంపాదించేసాడు, మేము మణికొండలో ఒక ఫ్లాట్, మంచి రేంజ్ రోవర్, బెంజ్, ఈ కార్లు కొనే సరిపోయింది మా జీవితం అంతా, షో చూపించుకోవడానికే సరిపోయింది సొసైటీలో, నేను ఇది డెఫినెట్గా ఉంటుంది కదా అది. జెలసేమో కానీ నాతోటి అయితే అంటారు అన్న, అరే కొమరం గారిని డిసిషన్ కరెక్ట్ రా. నేను తాగుబోతు రమేష్ అని చాలాసార్లు అన్నాడు, అన్న అరే కొమరం నేను ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చా అంటే, ఇన్ని సినిమాలు చేసినా ఏమీ కొనలేదురా నేను, నాకు ఆ ఐడియానే రాలేదు, ఈరోజు చూసుకుంటే ఓ ఇల్లు ఓ ప్లాట్ తప్ప ఏం లేవు, అసలు ఏంటి అప్పుడే ఆలోచించేది ఉండే, అరే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటావు రాను అన్నకు కూడా చాలా చూపించిన, వేరే దగ్గర కొన్నాడు అన్న కొంచెం ఏదో. కానీ నేనేమంటా అంటే, ఆయన ఫామ్లో ఉన్నప్పుడు నీ చేతిలో డబ్బు ఉన్నప్పుడే కొన్ని ఉంటే, ఈరోజు అన్న ఫేమ్ ఎప్పుడు ఉండదుగా అన్న. డెఫినెట్గా ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈరోజు నేనున్నా, రేపు ఇంకోటి ఉంటాడు, రేపు ఇంకోటి ఉంటాడు. ఎంతమంది వస్తలేరు, ఎంతమంది పోతలేరు. ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత రేపు ₹1 కావాలని పక్కన అడగలేము. అది కరెక్ట్ చెప్పినాం అన్న, అడగలేము, కరెక్ట్ చెప్పిన. సో మన దగ్గర ఉందనుకో ఏదో ఒకటి అమ్మేసి ఒక 10 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా కానీ ఒక 7.5 లక్షలు నీకు వచ్చి పడింది అకౌంట్లో. అది లైఫ్ నువ్వు ఎలా అనుభవించాలో అనుభవించవచ్చు. ఇప్పుడు నువ్వే ఉన్నావు అన్న, పుసుకున్న మీ ఛానల్లోనే ఎవరినన్నా ఎమర్జెన్సీ నీ దగ్గర డబ్బు లేదు, ఏదో ఎక్కడో ఇరికినాయి, అరే నాకు ఒక 50,000 అంటే రోషన్కు డబ్బు కావాలన్నా అంటే, రోషన్ ఏం బ్యాంకా, రోషన్ ఏం ప్రింట్ చేస్తాడా? చాలా మంది నన్ను కూడా అట్లా చేస్తారన్న, అరే నాకు 10,000 కావాలి ఎమర్జెన్సీ, ఊకబ్బా నువ్వే పైసలు ఉంటాయి నీ దగ్గర, నువ్వు అన్న అన్ని సిచ్యువేషన్లు ఒకలా ఉంటాయి అన్న. ఇప్పుడు 1000 కోట్లు ఉన్నాడు కూడా ₹1 రొటేషన్ దొరకవు, అదే అంటున్నా. 10 మంది ఫోన్లు చేస్తాడు, అందులో ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ కి అయితే ఇంకా దారుణంగా ఉంది. ఇప్పుడు ఘోరం అన్న.